గదిలో ఉండగా తన ప్రియురాలు లీలా అక్కడికి వచ్చింది. రాగానే తను రుద్రతో, కదంబరాజపు యువరాజుతో నాకు సంబంధం కుదిరింది. ఇది నీకు చెప్తామని ఇక్కడికి వచ్చాను. అది విన్న రుద్రకి ఒక్కసారి తన కాళ్ల కింద నుండి భూమి లాగినట్టయింది. ఎందుకంటే తను ఎంతో ప్రేమించిన అమ్మాయి తన తల్లిని అవమానించిన కదంబ రాజ్యానికి చెందిన విష్ణుగుప్తాని పెళ్లి చేసుకోబోతుంది. రుద్ర లీలతో ఏదైనా చెప్పేలోపు లీలా, ఆ సంబంధానికి నేను ఒప్పుకున్నాను. దానికి కారణం ఒకటే, నువ్వు. ఎందుకంటే భర్తగా నన్ను సుఖపెట్టే మగాడు కావాలి నాకు. ఎందుకు పనికిరాని నీలాంటి వాడు కాదు. అర్థమైందా అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. రుద్ర అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తన గది కిటికీలో నుండి బయటకు చూస్తూ తన మనసులో ఎంతో బాధతో, అమ్మా, తను చెప్పింది నిజమే అమ్మా. చిన్నప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు నేను ఎంతో ప్రేమించిన అమ్మాయి నన్ను వద్దనుకుంటుంది. నీ అవమానానికి పగ తీర్చుకోలేకపోయానమ్మా. నిజంగానే నేనెందుకు పనికిరానమ్మా. ఇక నేను బ్రతికి ఏం లాభం. నీ దగ్గరికి వచ్చేస్తున్నానమ్మా. రుద్ర ఒక్కసారిగా ఎన్నో అంతస్తుల పైన ఉన్న తన గది కిటికీలో నుండి బయటకు దూకేస్తాడు. ఇంకొద్ది క్షణాల్లో తన శరీరం నేలకు తాకి ముక్కలైపోతుంది. తన కష్టాలన్నీ తీరిపోతాయి. తన తల్లిని మళ్లీ కలుస్తాడు అని తన మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకున్నాడు. హఠాత్తుగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు వచ్చింది. రుద్ర తన కళ్ళు తెరిచాడు. తన శరీరం ఇంకొద్ది క్షణాల్లో ముక్కలైపోతుంది అని అనుకున్న రుద్ర నేలకు కొన్ని అంగుళాల దూరంలో ఆగి గాలిలో తేలుతున్నాడు. అసలేం జరుగుతుంది అని అనుకునే లోపే ఎవరో, ఎక్కడికి వెళ్తున్నా? రుద్ర వెనక్కి తిరిగి చూసేసరికి తన రెండు కళ్ళు పెద్దవైపోయాయి. తన కళ్ల ముందు ఉన్నది నమ్మలేకపోయాడు. రుద్ర తన కళ్ల ముందు ఎవరిని చూశాడు? అసలు అంత పైనుండి దూకిన రుద్ర గాలిలో ఎలా తేలుతున్నాడు? రుద్ర ఉంగరం రహస్యం ఏంటి? అసలు రుద్రాని కాపాడింది ఎవరు? రుద్ర తన అమ్మకి జరిగిన అవమానానికి పగ తీర్చుకోగలడా? అసలు ఉంగరంలో ఉన్న శక్తులు ఏంటి?